ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 1వ తేదీ. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం. సుందర పర్వతాలపై నుంచి పొగమంచు వడిగా కురుస్తుండగా, నదులు వాగులు వంకలపైన సుతారంగా సూర్యకాంతి ప్రసరించగా సంతోషంగా రంగురంగుల ఇంద్రధనస్సులో స్మరణకు వస్తుంది మన తండ్రి వాగ్దానం. పొగమంచు తొలగినప్పుడే ఒకరినొకరం చక్కగా తెలుసుకోగలం. సంతోషంగా ఉల్లాసంగా రావాలి. మనం సింహాసనం చుట్టూ చేరి వద్దాం. మనల్ని ప్రేమించే వారితో ముఖాముఖిగా మన గురించి తెలిసినట్టుగా మనం తెలుసుకుందాం. ప్రతిధ్వనించాలి మన విమోచన గానం. ప్రతిరోజు శాశ్వతంగా నీడలు తొలగిపోయినప్పుడు, మంచు తెరలు కరిగిపోయినప్పుడు. ఒకని ఆత్మీయ జీవితంలో కమ్ముకునే పొగమంచు ప్రకృతిలో నిలిచి ఉండేంత కన్నా ఎక్కువ కాలం నిలిచి ఉండకూడదు. అది త్వరలోనే ఎండకు కరిగిపోతుంది. ఎండ కాసే రోజు కోసం ఎదురుచూసే వారి హృదయాలను సముద్ర తీరాన కురిసే పొగమంచు ఎంతగానో కృంగజేస్తుందన్న మాట ఎంత నిజం. నిర్మలమైన ఆకాశంలో సూర్యుడి చుట్టూ వెండి కాంతులు విరజిమ్ముతుండగా మంచు తెరలు తొలగిపోతుంటాయి. వినీలాకాశంలో మేఘాలు వేగంగా పరుగులు తీస్తుంటాయి. మధ్యాహ్నంలోపు మబ్బులు లేని రోజున సూర్యుడు తేజస్సుతో ప్రకాశిస్తాడు. మన జీవితాలలో ప్రొద్దుపొడిచిన వేళలో నిర్మలమైన మబ్బులు కనిపించినప్పుడు మన హృదయాలు నెమ్మదిని కలిగి ఉంటాయి. నిన్నటి తుఫాను వెలిసిన తరువాత పొగమంచు కమ్ముకొని ఉంటుంది. అపార్థాలతో ఆ రోజు ముగిసిపోయింది. ఉదయం దట్టంగా మంచు కురిసింది. మనసు కృంగిపోయింది. దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవడం? వాతావరణం ఎలాగైనా ఉండని, పొగమంచు పైపైనే కురుస్తుంది. పొద్దెక్కగానే అది తేలికగా కరిగిపోతుంది. ప్రేమపూర్వకమైన వెచ్చని సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. త్వరలోనే మన మీద నిర్మలమైన నీలాకాశం కనబడుతుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.